అనమాట. సో ఆ చాప్టర్ డిస్కషన్ చేసుకునే ముందు ఒక సాంగ్ విందాము. సాంగ్కి ఈ చాప్టర్ డిస్కషన్స్కి కొంత ఇంటర్లింక్ ఉంటుంది అనమాట. అందుకు సౌండ్ ఓకే కదా మాస్టర్? సౌండ్ వస్తుందా? ఒక 2 మినిట్ అయి చెప్తారా? ఎస్ సార్. ఓకే, ప్లీజ్ వినండి. చిన్న సాంగ్, జస్ట్ 4 మినిట్స్. దీని తర్వాత మనం చాప్టర్లోకి వెళ్దాం. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఈ నేర్పిన అమ్మకి గురువునవుతున్నా, అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. పిల్లలు వీళ్ళే అవుతుండగా, ఆ అల్లరి నేనే చూస్తుండగా, కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ
థ్యాంక్ యూ మాస్టర్స్. మీరు ఫ్రీ టైంలో మళ్ళీ ఈ సాంగ్ని ఇంటి దగ్గర వినటానికి ట్రై చేయండి. ఆ సాంగ్లో మీనింగ్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ చాలా కోరిలేషన్ ఉంటుంది మాస్టర్స్. ఓకేనా? ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఒక అవగాహన చాలా లోతుల్లోకి అవ్వగలగాలి మనకి. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆ, ఈరోజు కృష్ణవేణి డిస్కషన్ మీతో తీసుకుంటారు. నేను పీడిఎఫ్ షేర్ చేస్తున్నాను. ఓకే. ఆ, ఇక్కడ నుంచి జాయిన్ చెప్పేసి. హాయ్ మై డియర్ గాడ్స్, వెల్కమ్ టు సహస్ర స్పిరిచువల్ సొల్యూషన్స్. నా పేరు కృష్ణవేణి. సార్ చెప్పారు కదా ముందే, నేను విశ్వనాథ్ గారి వైఫ్ని. కొంతమందికి నేను తెలిసే ఉంటా. ఓకేనా మాస్టర్స్? Yes, ma'am. రైట్. చాలా బాగుంది మేడం. ఈ సాంగ్ చాలా బాగుంది. అంటే వింటుంటే ఎలా తీసుకెళ్తుంది, ఎక్కడికో తీసుకెళ్తుంది. అయితే ఈ ఈ పాటకి ఇందులో ఉన్న కాన్సెప్ట్కి లింక్ ఉంది కాబట్టి సార్ అది మనకి షేర్ చేశారు. ఆ మీనింగ్ లోతుల్లోకి మీరు క్లియర్గా ఒక్కొక్క పదంలోకి మీరు వెళ్ళగలిగి ఈ చాప్టర్ని చూడగలిగినప్పుడు మీకు అందులో ఇంకా ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా మీకు మ్యాటర్ అందిద్ది మాస్టర్స్. ఓకే. నేను ఎక్కువ క్లాసెస్ అంటూ ఎప్పుడూ తీసుకోలేదు మేడం, చాలా తక్కువ, రేర్ నాయి. ఈరోజు సారు తీసుకోమన్నారు, ఓకే అని చెప్పేసి మీ ముందుకు వచ్చేసా. మరణమా అధిరోహణమా, చూడండి ఎంత చక్కగా ఉందో. మరణమా క్వశ్చన్ మార్క్, అధిరోహణమా క్వశ్చన్ మార్క్, మీకే వదిలేశాడు. క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి ఏంటి మనమే దానికి వెతకాలి ఆన్సర్ని. కాబట్టి మనమే వెతకాలని మనకే వదిలేశారు దాన్ని. దానికి ఆన్సర్ ఎవరివ్వాలి? మీరే ఇవ్వాలి. అది క్వశ్చన్ అనుకోండి, మరణమా దానికి ఆన్సర్ ఇవ్వాలి, అధిరోహణమా దానికి ఆన్సర్ మీరే ఇవ్వాలి. అయితే మనం ఇప్పటి వరకు విన్న జ్ఞానాలు కానీ, ఇప్పటి వరకు మన సమాజంలో కానీ, మనం జీవిస్తున్న ఈ ఈ ఈ యొక్క భూతలం మీద కానీ మనం చాలా వరకు విన్న అంశం ఏంటి అంటే మరణం. కానీ దానికి మించి కూడా బియాండ్గా అందించడం జరిగింది. బట్ అది కొంతవరకు మాత్రమే తీసుకోగలిగారు, కొంతమంది మాత్రమే తెలుసుకోగలిగారు. కానీ ఎక్కువ శాతం ఏం బిలీవ్ చేసాం మనం? మరణమే బిలీవ్ చేసాం. కానీ ఇక్కడ చూడండి, మరణించి తీరాలన్న శాసనం ఏదీ లేదు ఇక్కడ. ఎంత అద్భుతంగా ఉంది ఇది! మరణించి తీరాలన్న శాసనం ఏదీ లేదు ఇక్కడ. సశరీరంగా ఇక్కడి నుంచి నిష్కరించడం ఎంతో సులభ సాధ్యం. నీ శరీరంతో నువ్వు ఇక్కడి నుంచి నిష్క్రమించడం ఎంతో సులభ సాధ్యం అని చెప్తున్నారు. పునరాగమనం కోసం పునర్జన్మను తీసుకోకుండా యథేచ్ఛతో ఎన్నిసార్లైనా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్తూ ఉండొచ్చు. జస్ట్ మన ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు? రామ్తా. ఎస్, రామ్తా మన ఫ్రెండ్. నియర్లీ మనతో పాటు ఉన్నాయని ఆయన కూడా, కాకపోతే మనకన్నా కాస్త ముందుగా ఉన్నాడు ఆయన, అంతే. ఆయన ఏం చేశాడు? ఆయన బస్సు ఎక్కాడు. ఆయన బస్సు ఎక్కి మనకన్నా ముందెళ్ళిపోయాడు. మనం ఏం చేసాం? వెనక బస్సులో ఉన్నాం. కానీ ఆయన చేరుకున్న తీరానికి, ఆయన వెళ్ళే గమ్యానికి మన గమ్యం ఒక్కటే. మనం కూడా అక్కడికి వెళ్ళాల్సిందే. ఆయన ముందు వెళ్ళాడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను ఇది చేశా, నా ఫ్రెండ్స్గా, నా యొక్క సైనికులుగా మీకు నేను దీని గురించి చెప్తున్నాను. ఇప్పుడు జస్ట్ మనం ఒక కుటుంబం గురించి తీసుకుంటాం. మన పక్కన వాళ్ళు ఏదన్నా పండుగ కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఏదైనా సెలబ్రేట్ చేశారనుకోండి, వాళ్ళు మనకేం చెప్తారు? అది వేరే ప్రాంతం కావచ్చు, వేరే ప్రాంతం కావచ్చు. మనకు కొత్తగా అనిపిస్తుంది ఆ పండుగ కానీ ఆ యొక్క ఇది. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇది చేసుకోవచ్చు, మేము ఇలా చేసుకుంటున్నాము అంటే
సేమ్ దానికి తగ్గ థింగ్స్ కానీ దానికి సంబంధించిన వస్తువులు కానీ అన్ని బట్టలు కానీ అన్నీ తెచ్చుకొని మనం కూడా చేస్తాం. వాళ్ళు చేసినట్టే మనం కూడా అది చేస్తాం. అట్లాగే ఈయన ఏదైతే అధిరోహణ చేశాడో అది మీరు కూడా చెయ్యొచ్చు అని చెప్తున్నాడు మన ఫ్రెండ్. జస్ట్ ఆయన ఫ్రెండ్ లాగే ట్రీట్ చేయండి. ఆయన మనకు గురువు కాదు. చెప్తున్నాడు కాబట్టి ఓకే, ఆ దృక్పథం ఉండొచ్చు. కానీ ఆయన గురువు కాదు. ఎందుకు గురువు కాదు అని ఆయన ప్రతిసారి ఎందుకు చెప్తున్నాడంటే, మీకు మీరే ఎందుకు చెప్తున్నాడంటే, ఆ గురువు అన్న పదాన్ని తీసుకున్నప్పుడు మీరు గురువు 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 అని చెప్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. మీరు వచ్చారు కదా గురువు గారు, నాకు చెప్పారు కదా, అయిపోయిందండి. అంటే నీలో ఉన్న శక్తిని నీలో నుంచే శక్తి, నీలో నుంచే చైతన్యం, నీదే మొత్తం. కానీ ఆయన జస్ట్ మీకు చెప్పాడు, నీ దాన్ని నీకు పరిచయం చేశాడు. కానీ మనం ఏం చేసాం, దాన్ని కూడా మరిచిపోయి గురువు చెప్పాడు, గురువు ఇది చెప్పాడు, ఇది చెప్పాడు, ఇది చెప్పాడని పూర్తిగా నీ యొక్క బ్రెయిన్ యొక్క నీ మస్తిష్కంలో నింపటం దేని చేసావంటే బాహ్యంగా ఉన్న గురువుని నింపటం చేశావు. అది ఎన్నో తరాల నుంచి వస్తుంది, ఎన్నో ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం దాన్ని. ఆయనకి రావాలనుకున్న రావాలి అనుకున్నప్పుడల్లా ఆయన వస్తూనే ఉన్నాడు, ప్రతి యుగంలో వస్తూనే ఉన్నాడు, దానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఆయన అందిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ స్థితిలో ఉన్న వాళ్ళు దాన్ని అందుకోగలుగుతున్నారు. ఎందుకు అంటే గురువు అన్న పదాన్ని ఆయన ఎక్కువ ఇష్టపడ్డు, ఆయన ఫోటోగానే అయింది. ఎందుకు అంటే మనల్ని మర్చిపోతామని. ఎంత అద్భుతం మాస్టర్. నేను ఒక్కటి చెప్తా వినండి. అసలు రామ్దా అన్న పదాన్ని కూడా తీసేసి ఆయన జ్ఞానాన్ని మాత్రమే మీరు తీసుకోగలిగి మీలోకి మీరు వెళ్ళి మీ జ్ఞానాన్ని దానికి మేళవింపు చేస్తే మీ జ్ఞానం బయటకు వస్తుంది. ఏ గురువు అయితే మీరు అనుకుంటున్నారో ఆ గురువులు మీరే. ఏ దైవం అయితే అనుకుంటున్నారో ఆ దైవం అనన్యంగా ఏమీ లేదు, మీలోనే ఉంది. ఆ మరిచిపోయిన దివ్యత్వాన్ని మేల్కొల్పటమే, దానికోసమే ఇదంతా జరుగుతుంది. అట్లాగే మనము మరణం అన్న దాన్ని కాంక్షించి కాంక్షించి ఏమయ్యాము అంటే, ఇక్కడ ఎవరినొక్కళ్ళు చెప్పగలరా మరణం ఉందా లేదా మాస్టర్స్? రియల్గా చెప్పాలి అంటే మీకు అనిపించింది చెప్పండి. ఇన్నాళ్ళు మీరు విన్నదాన్ని మీరు తీసుకున్నారు, మరణం ఉందా లేదా అంటే ఇప్పుడు రామ్తా వచ్చి అధిరోహణ గురించి నేను చెప్తున్నాను అని మరణం అని లేదు మాస్టర్. ఉందా లేదా మేడం? మరణం లేదు. రైట్. కుమారి మేడం మరణం లేదంటే కుమారి మేడం ఇమ్మోర్టాలిటీ. ఎస్ ఐ ఎస్ యామ్. ఎస్, మరణం లేదు మాస్టర్స్. మనం ఏం చేశాము అంటే మన దినచర్యలో కానీ మన కుటుంబ వ్యవస్థలో కానీ మనం పూర్వం నుంచి తీసుకుందాం మేడం, యుగ యుగాల కింద తీసుకుందాం మేడం. మానవుడికి అసలు ఏం తెలియదు, కానీ తనకు తను అన్ని ఏర్పాటు చేసుకొని నిప్పును కనిపెట్టుకొని రాళ్లల్లో జీవించి బట్టలు తయారు చేసుకొని చెట్లను చేసుకొని అంటే తన ఆలోచన పరిణితి చెందుతూ వస్తూ ఉన్నాడు. ప్రతిదాన్ని సృష్టించుకుంటూ వస్తున్నాడు. తను సృష్టిస్తున్నాడా అన్నది కూడా తనకు తెలియదు ఒక టైం వరకు. కానీ అక్కడి నుంచి మూర్ఖంగా మొండిగా ఉన్న ఆ, అనాగరిక నుంచి నాగరికత వైపు పయనించుకుంటూ వచ్చాడు. ఎలా వచ్చాడు? తన ఆలోచన ద్వారానే ప్రతిదాన్ని సృష్టించుకుంటూ వచ్చాడు. ఆ వస్తున్న క్రమంలో ఇక్కడ కూడా ఏం జరిగింది? మరణం లేదు. కానీ మరణం లేని దాన్ని ఒక సంథింగ్ ఎక్కడో ఏదో జరిగింది, దాన్ని తీసుకొని మరణిస్తా అన్న దానికి వెళ్ళిపోయారు. అదేమైందంటే చివరికి 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 400 ఏళ్ళు, 500 ఏళ్ళు అసలు మరణమే లేదన్నది తగ్గుకుంటూ చివరికి 100 ఏళ్ల కాడికి వచ్చేసాగా. ఇప్పుడు మనం చూస్తాం మన ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ మన పిల్లలు ఎవరైనా కాళ్ళకు నమస్కరించినప్పుడు కానీ ఏం ఏం చేస్తాం మనం? 100 ఏళ్ళు ఉండమ్మా హాయిగా అని. 100 ఏళ్ళని ఎవరు ఫిక్స్ చేశారు? నువ్వే ఫిక్స్ చేసుకున్నావు. మన ముందోళ్ళు చెప్పారు, మనం ఫిక్స్ చేసుకున్నాం. వాళ్ళ ముందోళ్ళు చెప్పారు, వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఫిక్సింగే కదా, బ్రెయిన్లో అది ఫిక్స్ అయిపోయింది. నిండు 100 ఏళ్ళు. కానీ ఆ నిండు 100 ఏళ్ళు అన్న పదాన్ని తీసేసి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తే ఎలా ఉంటది? తన ఆయుష్ చెప్తున్నా, అది ఇంకొక కొంత ఆయుష్ ఉన్నంత ఎంతైతే తను కాంక్షిస్తాడో అంతవరకు జీవించగలుగుతాడు.
అక్కడి నుంచి మనం ఏం తెలుసుకోవాలి, అసలు మరణమే లేదు, అధిరోహణ చేయొచ్చు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. దీనికి జ్ఞానం అవసరమా? ఏం అవసరం లేదు. చిన్ని ఆలోచన కనుక దాంట్లో వేయగలిగాము అంటే జస్ట్ చేంజ్. ఇప్పుడు మనం అంటున్నాం కదా, ఆది మానవుడు ఎలా తన తన జీవితాన్ని సంతరించి మార్పు వైపు వచ్చాడో, జస్ట్ ఇది కూడా అంతే, మార్పే. మరణించి తీరాలనేది ఎక్కడా లేదు. ఆ మరణం నువ్వు గినక కాంక్షించకపోతే నీ హెల్త్కి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేదా నీకు ఇంకోటి ఏమన్నా వచ్చినా కానీ నీ కాంక్ష ఏముంటుంది? మరణమే లేదన్న కాంక్ష ఉన్నప్పుడు అవి నిన్నేమీ చేయలేవు. ఎందుకు అంటే నువ్వు లోపల ఏం కాంక్ష పెట్టుకున్నావు? మరణమే లేదన్న దాన్ని పెట్టుకున్నావు. సింపుల్. ఎట్లా అంటే ఆలోచనే. ఒక వ్యక్తి చేస్తున్నాడు, ఇప్పుడు ఫ్యాషన్ కదా, ఎవరైనా ఏదైనా డ్రెస్ శారీ తీసుకొచ్చారనుకోండి మేడం, అది ఫ్యాషన్ కదా, ఆ ఫ్యాషన్ వెంటనే ఏమైంది, అంతా అలా 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 వెళ్ళిపోయింది, స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోయింది, దాన్ని అందరూ అనుభవించాలనుకుంటారు. ఇది అట్లాగే ఒక ఫ్యాషన్ లాగా తీసుకోవాలి మనం దీన్ని కూడా. మరణమే లేదు అని దాన్ని ఇప్పుడు ఎంతెంత అయితే మనం నింపడం స్టార్ట్ చేస్తామో అంతంతగా అది మన మన బ్రెయిన్లోకి వెళ్ళి మన కణానికి, మన న్యూరోనెట్ మొత్తం ఇదయ్యి అసలు ఆ భావన నీకు ఉండదు. ఆ భావన నీకు లేనప్పుడు ఏం జరిగిద్ది ఇక్కడ? నిరంతర జీవితం జరిగిద్ది. 100 ఏళ్ళు. ఈ మధ్య ఏమొచ్చాం, 100 ఏళ్ళ కానీ 60 ఏళ్ళకి వచ్చారు. గమనించారో లేదో, షుగర్లు బీపీలు ఉన్నాయి, 60 ఏళ్ళు ఉంటే చాలే అని చెప్పేసి ఎవరు ఎవరు కల్పించుకుంటున్నారు? అది కూడా మనమే. అందుకే ఒక చిన్ని ఆలోచన ఆ బ్రెయిన్లో పడేసామనుకోండి, అది అది ఎలా అయ్యిద్ది? చిన్నగా చెట్టుగా అయ్యి, వృక్షంలాగా అయ్యి, మహావృక్షంలాగా అయ్యి ఎంతో మందికి నీడనిస్తుంది. ఆ ఎంతో మందికి నీడనివ్వడం అంటే ఏంటి? మరణమే లేదు అని చెప్పేసి అంతమంది సామూహికంగా రాబడతారు. ఒక్కసారి మీరు చూడండి, మీ ఇంట్లో మీ పెద్దవారు కానీ మీ ముందు తరాల వాళ్ళు కానీ ఒక పూజా విధానం తీసుకొస్తారు. అంటే ఏదైనా పెళ్లి కానీ ఏదన్నా ఫంక్షన్ కానీ ఏదన్నా అంటే మన ఇంట్లో ఇది చెయ్యాలి అనే ఒక సాంప్రదాయాన్ని తీసుకొస్తారు. మీరు ఏం చేస్తారు? ఆ సాంప్రదాయాన్ని మీరు పాటిస్తారు. మీ నెక్స్ట్ తరాలు వచ్చే మీ పిల్లలకు కూడా చెప్తారు, అరే నాన్న ఇది పాటించాలి మన సంప్రదాయము అని. ఆ నెక్స్ట్ తరాలలో ఆ పిల్లలకు కూడా చెప్తారు. అది చివరికి ఎట్ట చేస్తారంటే ఇది ఇది మార్చుదామన్నా కానీ అయ్యో మారిస్తే ఏమన్నా ఇది మార్చకూడదు అన్న కాడికి వెళ్ళిపోతారు. అట్లాగే అమరత్వం అన్నది కూడా, మరణం లేదు అన్న విషయాన్ని కూడా మీరు మీరు స్టార్ట్ చేశారు అంటే మీ నెక్స్ట్ జనరేషన్ జ్ఞానంతో అవసరం లేదు. ఒక విత్తనం అంతే వాళ్ళలో పడిపోయిద్ది, జీవించేస్తారు అంతే. దీనికి ఎంత పెద్ద జ్ఞానం కూడా అవసరం లేదు. కాకపోతే మనం ఆ యొక్క మరిచిపోయి ఆ ఆ ఇప్పటిదాకా ఉన్న జ్ఞానాలు కూడా మనల్ని ఆ మరణం వైపుకే తీసుకెళ్ళి మరణించాలి మరణించాలి లాస్ట్ జన్మ ఇవన్నీ తీసుకొచ్చి మనం అలా అయిపోయి ఇప్పుడు మళ్ళా తెలుసుకోగలుగుతున్నాము. మరణమే లేదన్న దాన్ని ఇప్పుడు మళ్ళా మనం తెలుసుకోగలుగుతున్నాము. అసలు ఎంత అద్భుతంగా ఉంది. ఎవరైనా మరణం లేకుండా ఏం చేస్తామండి, 100 ఏళ్ళు కదంగా తర్వాత ఏం చేస్తామండి అని అడుగుతారు. అంటే మామూలుగా ఏం చేస్తామండి, ఉండి మనం ఏం చేస్తాము, బోర్ కొట్టిద్ది కదా, ఏం చేస్తామంటారు. బోర్ కొట్టదండి. ఎందుకో తెలుసా? ఆ మరణం లేదన్న కాంక్ష నీలో మొదలైనప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు, దానికి తగ్గ అవే మనం థింక్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు చెప్పాం కదా, 25 ఏళ్ళకి బాల్యము, 25 ఏళ్ళకి పెళ్ళి, తర్వాత 50 ఏళ్ళకి వచ్చేసి పిల్లలు సంసారము, తర్వాత 60 70 ఏళ్ళకి వచ్చేసి కుటుంబ బాధ్యతలు, అవి 100 ఏళ్ళకి వచ్చేసరికల్లా 60 70 దాటిన తర్వాత నువ్వు సన్యాస జీవితం, నువ్వు ధ్యానం యోగం చెయ్యాలంటారు కదా. ఇవన్నీ తీసేసి నువ్వు బతుకుతావని అర్థమైతే ప్రతి దాన్ని అక్కడి నుంచి కూడా మనం డీకోడ్ చేసుకుంటూ వస్తాం. ఒక 50 ఏళ్ళు ఇలా ఉండాలి, 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 పొడిగించుకుంటూ వెళ్ళిపోతాం మనం దాన్ని. మన చేతిలో పనే కదా, ఇవన్నీ మన చేతిలో పనులే కదా చేసింది. మరణము లేదు అని జీవించింది కొన్ని కొన్ని తరాల ముందు మనమే, తర్వాత మరణము అని జీవించింది మనమే. కానీ ఇప్పుడు మళ్ళీ అదే మరణం లేదని మనం మనం వస్తుంది మనమే. వీటన్నిటిని ఎవరో ఏం చేయలే, మనమే చేసుకున్నాం. అవ్యక్తంగా ఉంది, అవ్యక్తంగా ఉన్న దాన్ని ఏం చేసాం, వ్యక్తపరుచుకుంటూ వస్తూ ఉన్నాము.
ఒకప్పుడు ఫోనే లేదు. తర్వాత ఏం చేశారు? వైర్లెస్ ఫోన్లు అవి కనిపెట్టారు. ఒకళ్ళు కనిపెడితే ఏమైంది? సామూహికంగా అందరికీ అయిపోయింది అది. తర్వాత ఏమొచ్చింది? చేతిలో ఫోన్ వచ్చింది. ఒకళ్ళు కనిపెట్టారు, సమస్తము అందరూ ఇలా ఫోన్ లేకుండా ఎవ్వరూ లేదు. మరి అది సాధ్యమైనప్పుడు ఇది సాధ్యం కాదా? అయిద్దా లేదా మాస్టర్? ఎవరైనా చెప్పండి. అవుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. Yes, ma'am. ఎస్. ఎందుకంటే ఆ కనిపెట్టింది కూడా ఒక్కడే. తను ఎంతో ప్రగాఢంగా తను కాంక్షించాడు. ఒక సెల్లిలా మాట్లాడుకుంటే బాగుంటుంది, ఇట్లా మన చేతిలో ఒక ఫోన్ ఉంటే బాగుంటుందని తను ఎంతో కాంక్షతో తను ఫోకస్ చేసుకొని తనకొచ్చిన ఆలోచన మీద తన శక్తిని కేంద్రీకరించుకొని తయారు చేశాడు. కానీ అది సమస్త మానవాళికి ఏమయ్యింది? అందరి చేతుల్లోకి వచ్చింది. ఓకే, దానివల్ల మంచి చేసుకునే వాళ్ళు మంచి చెడు అనేది ఏం లేదు, కానీ ఎలా వాడుకునే వాళ్ళు అలా వాడుకుంటున్నారు దాన్ని. ఎస్, ఇది కూడా అలాగే మేడం. చూడండి, జ్ఞానము మన నిజ జీవితంలో జరిగే మనం రెగ్యులర్గా చేసే పనులు వేరు కాదు అని చెప్పడం కోసం చెప్తున్నా నేను ఇది. ఇది కూడా అంతే. మరణం లేదని కాంక్షించి నువ్వు వెళ్ళావనుకో, నీ తరతరాలు అదే కదా జరిగేది. ఎస్, ఇందుట్లో ఇంకొకటి చెప్తున్నా. ఈ తరతరాలుగా జరిగే దాంట్లో కూడా నెక్స్ట్ జనరేషన్ ఎవరు వస్తున్నారు భూమి మీదకి? అమరత్వాన్ని సిద్ధించుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే భూమి మీదకి వస్తున్నారు. ఆ పైతలాల్లో ఉండి భూమి అంటే చాలా అమ్మో ఇక్కడికి వెళ్తే ఈ యొక్క వీటిల్లో చిక్కుకుంటామేమో అని చెప్పేసి అక్కడే ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండి మనం ఈ భూమిని భూతలాన్ని స్వర్గంగా మార్చుతుంటే చూసి ఆనందంతో ఈ సువర్ణయుగంలోకి నేను కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎంతోమంది ఋషులు, ఎంతోమంది దైవాలు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ అలా అలా ఉంటూ వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ మన భూమి మీదకి వస్తున్నారు. వీళ్ళకి ఇంక చెప్పేది ఏముంది? వీళ్ళు ఆల్రెడీ అన్నీ చేశారు. అమరత్వం అనేది ఒక కాన్సెప్ట్ మీరు చెప్పారనుకోండి, ఎస్ ఫాలో అవుతారు అంతే. వాళ్ళకి ఏ పుస్తకాలు అవసరం లేదు, ఏ గ్రంథాలు అవసరం లేదు, ఏ జ్ఞానాలు అవసరం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. భూతలం మీద ఆత్మలతో తిరిగే జీవితాలు స్టార్ట్ అయింది. ఆత్మతో జీవించటం, ఆత్మతో కలయిక ఏర్పడి నీ శరీరానికి ఆత్మకి కలయిక ఏర్పడి ఆ జీవితం ఇక్కడే జీవించేస్తున్నాం. ఎలా సాధ్యమవుతుంది ఇది? మన మనం ఉన్న భూమి ఉన్నతీకరణ చెందుతుంది కదా. భూతల స్వర్గం ఈ విధంగా అవుతుంది. చూడండి, ఈయన ఏమంటాడు అంటే రామ్తా, మరణం కన్నా అధిరోహణం ఈజీ అంటాడు, మరణమే కష్టం అంటాడు. మరి కష్టమే కదా, మరణిస్తున్నాము అంటే అప్పుడు ఏమనిపిస్తుంది? మన చుట్టుపక్కల బంధువులు వదిలేస్తున్నాం, మన పిల్లల్ని వదిలేస్తున్నాము, అసలు ఆ పోయినాక అక్కడ ఏముంటుందో ఏంటో అని చెప్పేసి అదొక రకమైన మన మన ఆత్మ ఒత్తిడికి గురవుతుంది అక్కడ. కానీ అధిరోహణం అనేది జరిగిందనుకోండి, మనం ఎంత కాలం కావాలంటే అంతకాలం ఇక్కడే ఉండొచ్చు మనం. ఇక్కడ అధిరోహణం అంటే ఇంకోటి కూడా చెప్తున్నా మాస్టర్స్, ఫిజికల్గా అంటే సశరీరంతో ఉంటాం. నిరంతర జీవితంలో మన కాలంతో సంబంధం ఉండదు. అయ్యే 2 ఏళ్ళు అయినాయా, నెల అయిందా, 3 నెలలు అయిందా, అసలు కాలం ఉండదు మనకు అక్కడ. సాగిపోతూనే ఉంటుంది, సాగిపోతూనే ఉంటుంది. నువ్వు ఎంత కాలం కావాలనుకుంటే అంతకాలం ఇక్కడే ఉండొచ్చు. నీ మనవలు ముని మనవలు నువ్వు కావాలనుకుంటే అందరినీ చూడొచ్చు. అదే శరీరంతో, ఆ నిత్య నూతనమైన శరీరంతో అలాగే ఉండొచ్చు నువ్వు. అది ఎప్పుడు? నీ మస్తిష్క సామర్థ్యాన్ని నువ్వు వికసించుకున్నప్పుడు, సరైన దాన్ని తీసుకుంటూ ఆ సరైన దాన్ని నీ ఆచరణలో పెట్టుకుంటూ నువ్వు ముందుకెళ్తున్నప్పుడు ఇది సాధ్యమైద్ది. ఎస్, సశరీరంగా ఉండొచ్చు. సశరీరంగా ఇక్కడే ఉంటూ నువ్వు అవసరమైతే, ఇప్పుడు మనం ఏంటి తల్లి గర్భాన్ని ఎంచుకొని వస్తున్నాం, కానీ తల్లి గర్భంతో పని లేకుండా నువ్వు నెక్స్ట్ అధిరోహణ చేసినా కానీ నీ ఏదైతే ఇప్పుడు నువ్వు సశరీరంతో ఉన్నావో ఆ శరీరంతోనే మళ్ళీ భూమి మీదకి రావచ్చు. ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండొచ్చు. మనం ఇప్పుడు వెళ్తాం కదా ఇక్కడ బోర్ కొట్టింది గుంటూరులో, హైదరాబాద్ వెళ్తాం, హైదరాబాద్లో బోర్ కొట్టింది బెంగళూరు వెళ్తాం, బెంగళూరులో బోర్ కొట్టింది ఊటీ వెళ్తాం. అంటే తిరగాలి, సరదాగా తిరగాలి. మనం మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? సరదాగా తిరగడమే. ఎస్, అలాగే నువ్వు అధిరోహణ చేసినా కూడా
అనేక అనేక లోకాలు ఉన్నాయి, అనేక అనేక తలాలు ఉన్నాయి. నువ్వు హయ్యెస్ట్ ఎక్స్ప్రెషన్ అమరత్వం పెట్టుకున్నావు ఇక్కడ నువ్వు. కానీ అమరత్వాన్ని సిద్ధించుకున్నాక జరిగేది ఏంటి? ఇదే నీ జరిగేది. నిరంతర జీవితం కదా ఇది. ఎందుకు అంటే అన్లిమిటెడ్ గా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాము. ఎస్ రైట్ మేడం. అన్లిమిటెడ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉంటూ నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ విహరించే స్వేచ్ఛ నీకుంటుంది. ఎందుకు అన్లిమిటెడ్గా ఎక్స్పాండ్ అవుతున్నావు అంటే ఇక్కడ నిరంతరం నీకు ఉంది మేడం. నిరంతరం ఉంది, ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది. కాకపోతే ఇంతకు ముందు ఉన్నప్పుడు ఏం జరిగింది? వస్తున్నావు, కొన్నేళ్ళు ఉంటున్నావు, వెళ్తున్నావు, మళ్ళీ జన్మ తీసుకుంటున్నావు, మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ పోతున్నావు. అది కూడా ఒక నిరంతరమే. కాకపోతే ఆత్మే శాశ్వతం, ఆత్మే అని తెలుసుకున్నావు. ఇప్పుడు ఆత్మ కాదు, ఆత్మతో పాటు నీ శరీరం కూడా ముఖ్యమని తెలుసుకుంటున్నావు. ఇక్కడ ఇన్నాళ్ళు విన్న ప్రసంగాలు, వేదాలు, జ్ఞానాలు ఇవన్నీ ఆత్మ వరకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు ఆత్మ నుంచి నీ సశరీరాన్ని మేళవించుకొని నీ ఉన్నతమైన ఆశయం కోసం, నీ ఉన్నతమైన స్థితి కోసం ఎంచుకున్నదే ఇది. నీ శరీరాన్ని, నీ సశరీరంతో, ఆత్మ శరీరం ఏకమయ్యే ఉండే శరీరంతో నువ్వు నీ శరీరాన్ని అభిషేకించుకొని నిన్ను నువ్వు ఉన్నతీకరించుకోవడం కోసం మాత్రమే నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. లిమిటెడ్లో నుంచి అన్లిమిటెడ్కి వెళ్తున్నావు. బౌండరీస్ గీసుకున్నావు విన్నాలు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళని ఆ బౌండరీస్ని చెరిపేసేయండి బ్రెయిన్లో నుంచి. బాక్స్లో ఉంటున్నాం, బాక్స్లో ఉండకూడదు, బాక్స్ బయటికి రావాలి. ఆత్మ అన్నది, ఆత్మతో ఉండటం అనేది ఒక 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 బాక్సే, ఒక గీతే. ఆత్మని శరీర కలయికతో చేయటం అనేది అన్లిమిటెడ్. అది ఇక్కడ ఇది ఎందుకు మనం అద్భుతమైన జ్ఞానం అని చెప్పుకుంటున్నాము అంటే, ఇన్నాళ్ళంటే ఆత్మే కాబట్టి నీకు ఆత్మలో అనిపించింది ఓకే చేసేస్తాం. కానీ ఇక్కడ అట్లా కాదు. సోల్, స్పిరిట్, బాడీ, బ్రెయిన్ అన్నీ ఏకమైతే, ఏకతలంలోకి వస్తే నీ మాటే మంత్రం అవుతుంది. మనం వింటాం కదా వాక్కు క్షేత్రం. ఆ వాక్కు క్షేత్రం కొంతమందికి హయ్యెస్ట్ ఎట్లా వస్తుంది అంటే, ఇవన్నీ ఏకతలంలోకి వచ్చినప్పుడు మాత్రమే నీ వాక్కు క్షేత్రానికి ఒక మంత్రంలాగా పనిచేస్తుంది. కానీ ఇది అందరికీ తెలియదు. కానీ ఇప్పుడు మనం దీని ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. మనకు లోపల అంతరంలో జరిగేది మార్పు బాహ్యంలో నీకు రూపాంతరం చెందాలి అన్నా కానీ నీ శరీరము యాక్సెప్ట్ చెయ్యాలి, నీ బాడీ యాక్సెప్ట్, నీ సోలు, నీ స్పిరిట్ అన్నీ యాక్సెప్ట్ చెయ్యాలి. అన్నీ యాక్సెప్ట్ చేసినప్పుడు నీకు రియాలిటీ బయట కనపడింది. అదే సృష్టి అంటే ఎలా అనేది నీకు ఇక్కడ అర్థమయ్యింది. చాలా గొప్ప గొప్ప మాస్టర్లకు తెలిసిది. ఎస్, ఆ గొప్ప వరుసల్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఈ టైంకి మనమే గొప్ప, ఈ యుగానికి మనమే చక్రవర్తులం, మనమే రాణులం, మనమే రాజులం. నువ్వెంతెంతగా ఎక్స్పాండ్ అవుతావో అవ్వు. అది నీ సత్తా. ఇంకా ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. ఆయన అందించాల్సినంత వరకు అందిస్తున్నా. ఎవరి మస్తిష్క సామర్థ్యం ఎంతెంతగా ఉందో వాళ్ళకి అంతంతగా అర్థమయ్యిద్ది. నేను చెప్పే సత్యం ఒక్కటే, కానీ ఆ సత్యాన్ని వాళ్ళ యొక్క మస్తిష్క సామర్థ్యాలను బట్టి వాళ్ళ లోపలికి వెళ్తుంది. ఇదే వచనం, ఇదే పలుకులు మీరు కొన్ని రోజుల తర్వాత వినండి. అప్పుడు మళ్ళీ మీకు వేరే రకంగా అర్థమయ్యిద్ది. కానీ ఒక్కటే, ఎందుకు అలా అర్థమవుతుంది? అప్పటికి మీరు ఇంకా కాస్త ఎక్స్పాండ్ అయి ఉంటారు కాబట్టి. రామ్తా వైట్ బుక్ ఉంది, అర్థం కాదు, కొన్ని రోజులు చూడండి, ఒక రకంగా అర్థమైద్ది. ఇంకాస్త మీరు ఫోకస్ చేసి వెళ్ళండి ముందుకి, అప్పుడు ఇంకొక రకంగా అర్థమైద్ది మీకు. ఒకసారి ఒక్కటే బుక్కు కానీ భిన్న రూపాల్లో అర్థమవుతుంది మీకు. ఎలా అంటే నీ సామర్థ్యాన్ని బట్టే ఉంది బయటంతా. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ఈయన. అరటికాయ ఒలిచి చేతిలో పెట్టినట్టే పెడుతున్నాడు.
అయితే ఇక్కడ ఎందుకు అందరూ అందరూ అమరత్వాన్ని సిద్ధించుకోవడం ఎస్ ఇప్పుడు ఉన్నారు సామూహికంగా అమరత్వాన్ని సిద్ధించుకోవడానికి ఈ భూతలం మీద సిద్ధంగా చాలా మంది ఉన్నారు. ఎస్ జరగబోయేది అదే. కొంతమంది ఇక్కడే హ్యాపీగా నిరంతర జీవితంలోనూ కొనసాగొచ్చు. ఇంకొకటి భూతలమే స్వర్గం అవుతుంది కాబట్టి భూమి మీదే నిరంతర జీవితం జీవిస్తున్నా అది అమరత్వమే. ఎందుకంటే భూమి దైవలోకం అవుతుంది కదా, భూమి సువర్ణయుగం అవుతుంది కదా. నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? పైలోకాలు పైలోకాలు వేరే లోకాలు అది అమరత్వం అనుకుంటున్నావు. ఎస్ అదే అమరత్వమే. కానీ అది నేనేం చెప్తున్నా, జస్ట్ విజిట్ హైదరాబాదు బెంగళూరు లాగా జస్ట్ విజిట్ అని చెప్తున్నా నేను. భూతలం స్వర్గం అయినప్పుడు మరి భూమి దైవలోకం అయినప్పుడు నేను నిరంతర జీవితంలో నీ భూమి కూడా నువ్వు అమరత్వాన్ని సిద్ధించుకున్న భూమే. ఈ భూమి కూడా అదే. ఇట్లా మనకి ఈయన చెప్తున్నారు. మై డియర్ గాడ్స్, నువ్వు దైవత్వ లక్షణాలు ఎప్పుడైతే పునికి పుచ్చుకొని నీలోని దైవాన్ని పూర్తి స్థాయిలో నువ్వు వ్యక్తపరచగలుగుతావో అప్పుడు నీకు ఈ సమస్తము అర్థమయ్యిద్ది. ఎస్ ఇప్పుడు దాకా విన్న జ్ఞానాలన్నింటినీ పక్కన పెట్టండి. ఎందుకు అంటే ఓకే అప్పటికి మీకు అవసరమేమో, కానీ ఇప్పుడు ఉన్న ఈ యొక్క స్థితికి మీకు అయ్యే అవసరం లేదు. ఒక కొత్త పవనం వీస్తుంది, ఆ పవనం వైపు చూడండి, మీ దగ్గరకు వచ్చింది, దాన్ని అందుకోండి, దాన్ని ఆస్వాదించండి. మీరు ఆ పవనంగా కండి. ఎస్ మీరే పవనాలు. నేను ఎలా పవనంగా మీ దగ్గరకు వచ్చానో మీరు అలా పవనాలు కావచ్చు. ఎందుకు నేను సరికాని జ్ఞానాలు అంటున్నాను అంటే ఎవాల్వ్ అవుతూ వస్తున్నాము. ఎవాల్వ్ అవుతున్నప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ భవిష్యత్తులో తగ్గ విధంగా మనం మార్పు చెందాలి. మార్పు చెందరా? ఓకే ఉండండి, ఎవరు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు, మళ్ళీ వస్తారు అంతే. మార్పు చెందుతారా? అద్భుతంగా ముందుకెళ్తారు. ఏదైనా ఒకటే ఇక్కడ. ఓకే మాస్టర్స్, మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఇంతవరకు ఆ, ఒక లైన్ చదువుతా ఇక్కడ. ఇక్కడ ఒక మాస్టర్ రామ్తాన్ అడుగుతున్నారు. మాస్టర్ చూడండి, నాకు శిశువు జన్మించబోతున్నదని నాకు ఈ మధ్య తెలిసింది. ముందు ఈ విషయం చెప్పండి. ఆ చైతన్యం తన తల్లిగా నన్ను ఎందుకు ఎంచుకుంటుంది? తల్లిదండ్రుల్ని మనం ఎలా ఎంచుకుంటాం? ఎస్ చాలా చక్కగా అడిగాడు ఒక మాస్టర్ రామ్తాని. రామ్తా చెప్తున్నాడు, వ్యక్తిత్వ ప్రకటన మధ్యమైన శరీర వాహనాన్ని మనకు కల్పించే తల్లిదండ్రుల్ని మనం ఎలా ఎంచుకుంటాం అని కదా ప్రశ్న. ఎన్నో కారణాలు ఎన్నో సమాధానాలు ఉన్నాయి దీనికి. ఈ భూతలం మీద మరణించి మళ్ళీ ఇక్కడే జన్మని కోరుకుంటున్న వాళ్ళు ఎందరో తల్లిదండ్రుల కోసం నిరంతరంగా నిరీక్షిస్తూ ఉన్నారు. గత జన్మలో సంతతిని పొంది ఉన్న వాళ్ళు జీవ జన్యు జ్ఞానాన్ని ఆవశ్యంగా సంతరించుకునే ఉంటారు. తల్లిదండ్రులు అంటే వీళ్ళే. పునర్జన్మల్ని కోరుకొని తప్పిస్తున్న వాళ్ళు వీరి ద్వారా మాత్రమే ఈ తలానికి మళ్ళీ చేరుకోగలుగుతారు. అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే మాస్టర్స్, మనం మన కుటుంబాల్లో సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాము, పాపో బాబో జన్మించబోతుంది అని అంటారు. అంటే ఆ పుట్టే వాళ్ళు మనల్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? ఇప్పుడు మనం ఉన్నాం మేడం, మనం మన పేరెంట్స్ని ఎంచుకొని వచ్చాం. నేనున్నా, నా పేరెంట్స్ని ఎంచుకున్నా అంటే నేను అక్కడ నా యొక్క ప్లేన్ ఆఫ్ బ్లిస్లో నేను ఏం అగ్రిమెంట్ చేసుకొని వచ్చాను అంటే నా జన్మ ఉన్నతీకరణకు నేను ఎదగటానికి ఏ తల్లిదండ్రులు అయితే నాకు కరెక్టో వాళ్ళని చూస్ చేసుకున్నా. నేను చూస్ చేసుకొని నేనేం చేశా, ఆ తల్లిదండ్రులకి ఒక బిడ్డగా రావడం జరిగింది.
అయితే నేను వచ్చిన తర్వాత మా తాతయ్యకున్న పోలికలు నాకు రావచ్చు, మా నానమ్మకున్న పోలికలు కూడా నాకు రావచ్చు. ఎందుకు జరుగుతుంది అది అంటే, ఏమో మా తాతే అక్కడ ఆడ జన్మగా తీసుకొని మళ్ళీ మా నాన్నకి జన్మించవచ్చు కదా. ఆత్మే కదా వాళ్ళు, ఆత్మను మార్చుకోవటమే కదా. అమ్మాయిగా వచ్చుంటా. అంటే చూడండి, ఆ కుటుంబంలో జన్మ జన్మలు ఒక శిశువు జన్మ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ జన్మలో నేను పుట్టా, నాకు తృప్తి తీరలేదు, నేను వెళ్ళిపోయా, మళ్ళీ నేను అదే కుటుంబంలో జన్మ తీసుకొని రావచ్చు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకో లేదా నా తల్లిదండ్రులు వాళ్ళు మళ్ళీ నాకు పిల్లలుగా రావచ్చు. మనం అంటాం వీడికి అచ్చం వాళ్ళ తాత పోలికలే, వీళ్ళ నాయనమ్మ పోలికలు, ఆ ముసలాం పోలికలే, ఆ పాత ముసలాం పోలికలు, ఆ ముత్తాత పోలికలు అంటాము. ఎందుకు ఎందుకు తీసుకుంటుందంటే ఆ వాళ్ళకి ఆ ప్రేమ, ఆ వాత్సల్యం, ఆ యొక్క ఇదిని వాళ్ళకి ఇష్టపడుతున్నారు కాబట్టి మళ్ళీ అదే జన్మని వాళ్ళు తీసుకోవచ్చు, అదే కుటుంబంలో మళ్ళీ 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 రావచ్చు. కొంతమంది సేమ్ పోలికలతో వస్తారు చూడండి. అట్లాగే ఎందుకంటే కొంతమంది ఏంటి బోర్ కొట్టినా సరే ఇంకొక దాంట్లో జన్మ తీసుకుందాంలే అని కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళ వాళ్ళ యొక్క ఆ, వాళ్ళ యొక్క ఎదగటానికి ఏ ఫ్యామిలీ అయితే కరెక్ట్గా ఉంటుందో ఆ సిచ్యువేషన్లు అన్నీ ఎన్నుకొని కూడా అలా కూడా వెళ్ళొచ్చు. చూడండి, గత జన్మలో తమకు సుపరిచితులై ఉన్న తల్లిదండ్రులనే లేదా తమ సంతతిలోని వాళ్ళ మధ్య మళ్ళీ పునర్జన్మనే ఎంతో మంది సాధారణంగా ఎంచుకుంటూ ఉంటారు. తమకు ఇదే శరీరాన్ని ఇచ్చి తమ భావ వ్యక్తీకరణను వీలు కల్పిస్తారన్న ఉద్దేశంతో ఏమాత్రం పరిచయం ఉండని వాళ్ళను కూడా తల్లిదండ్రులుగా ఎంచుకోవడానికి సంసిద్ధులై ఉన్న వాళ్ళు కూడా ఎందరో ఉంటారు. తమ భావ వ్యక్తీకరణకు తగిన శరీరాన్ని కల్పించగల తల్లిదండ్రుల కోసం కొన్ని వందల సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. వాస్తవంగా ఎవరికి తల్లి కాదు, తండ్రి కాదు. జగన్ జగన్మా జగన్ తత్వం, పితృతత్వం మూలానికి దైవానికి అందరూ సంతానమే ఉన్నారు. ఇక్కడ ప్రతివారు సోదరి సోదరులు రక్త సంబంధికులే. మీరు మీ సంతతి, మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు సైతం ఏకాత్మకమైన దివ్య విశ్వమానంలో సమభాగస్తులే. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి మాస్టర్ సీన. ఇదేమంటున్నాడు అంటే మనందరం ఒకేసారి వచ్చామంటున్నాడు. మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ అమ్మా నాన్నలు కావచ్చు, మీ ముత్తాతలు కావచ్చు, అందరూ అందరూ ఒకేసారి వచ్చాము అంటున్నారు. ఆ మహాశూన్యం నుండి, ఆ .0 నుంచి అందరూ ఒకేసారి వచ్చారని చెప్తున్నాడు ఈయన. కాకపోతే వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కొంత ముందుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క దాన్ని వ్యక్తపరచుకోవచ్చు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళకి వాళ్ళే పిల్లలుగా వస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి రక్త సంబంధికులుగా వస్తున్నారు. అంటే అంతా రక్త సంబంధికులే అన్న దాన్ని ఈయన వ్యక్తం చేస్తున్నాడు. సమస్త మానవాళి ఒక్కటే అని చెప్తున్నాడు ఈయన. అందరూ సోదరి సోదరులే, రక్త సంబంధికులే. నేను చెప్పే కదా, ఆది మానవుడు ఒకడు వచ్చాడు, తను వ్యక్తపరుచుకున్నాడు. ఏమీ లేదు, ఫస్ట్ ఒక్కడే వచ్చాడు, తినటానికి ఏం లేదు, పచ్చి మాంసం తిన్నాడు. తర్వాత ఏం చేశాడు, ఉడకబెట్టి నిప్పును కనుగొన్నాడు. తర్వాత కట్టుకోవడానికి బట్ట లేదు, ఆలోచనతో సృష్టించుకున్నాడు. తర్వాత ఇంకా భార్యాభర్తలు, పిల్లలు, చిన్న కుటుంబము, తర్వాత పొలము, వ్యవసాయము, తర్వాత ఏం మార్పు చెందుకుంటూ ఇంకొక ప్రదేశానికి వెళ్ళడము, ఈ జంతువుల యొక్క భయంతో ఒక గృహాలను ఏర్పాటు చేసుకోవటము. తర్వాత ఇంకా కాస్త భయం ఏర్పడి ఏమైంది, అదే కుటుంబం విడివిడిగా అయిపోవడము. ఆ, కొంత కొంత ఏమైంది, పెరిగిపోయింది ఇక్కడ, కుటుంబాలు పెరగటము. అప్పుడు ఏమైంది, మళ్ళీ ఆ, ఒక భయం ఏర్పడింది వాళ్ళకి. నా వాళ్ళు నాకుంటే తోడు అన్న భావంలోకి వెళ్ళిపోయి నా 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 యొక్క కులము, నా యొక్క మతము, నా యొక్క జాతి అని ఆ, విడిపోవడం జరిగింది ఇవన్నీ. చివరికి ఏమైంది, అది కులం దగ్గరికి, ఇంటి పేర్ల దగ్గరికి, మళ్ళీ నా ఇంటి పేరు నా వాళ్ళు, మళ్ళీ తర్వాత ఎక్కడికి అంటే ఆ, అమ్మాయిలు అబ్బాయి, ఎంత ఒక మార్పు. అంటే ఆయన చెప్తున్న దాంట్లో మనం అర్థం చేసుకుంటే సమస్తము ఒక్కటే ఉంది. ఆ ఒక్క దానిలో నుంచి మార్పు చెందుతూ చెందుతూ ఎలా విడిపోయామో చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం
అదే అంతా ఒక్కటే అంటే అద్భుతంగా తెలుసుకున్నాం కదా, మళ్ళీ అలా అంతా ఒక్కటిగా మారడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఏది అప్పుడు మనం తెలియక విడిపోయాం, ఇప్పుడు తెలిసి సమస్తము ఒక్కటే అన్న ఏకాత్మ అంటే వన్నెస్ అంటారు కదా, ఆ వన్నెస్లోకి రావడానికి ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది ఇది. ఫస్ట్ వన్నెస్లోనే ఉన్నాడు. ఆ వన్నెస్ అనేది యుగ యుగాలుగా అది మార్పు చెందుతూ చెందుతూ వస్తుంది. ఇదంతా ఒక గేమ్ అంతే. అంటే ఆ గేమ్ అని ఎందుకన్నానంటే ఇంకా సెవెన్ మనం ఇంకా బాగా వెళ్తే మనకు అసలు ఆ అసలైన దానికి అడిగి వెళ్తే అక్కడ అర్థమైద్ది అనమాట. అసలు ఇదంతా ఏంది, ఎందుకు జరుగుతుంది, ఈ ఏంటి మళ్ళీ తెలుసుకోవటం మళ్ళీ పోవటం అనేది మనకు అక్కడ అర్థమైద్ది ఇదంతా. అదే సృష్టి రహస్యం అంటాం మనం ఇక్కడ. ఆ సృష్టి రహస్యం మనకు అర్థమైంది అంటే ఏమీ ఉండదు ఇంక ఇక్కడ, ఏమీ ఉండదు అని అర్థమయ్యిద్ది. అంతా ఉన్నది ఇక్కడే అని అర్థమయ్యిద్ది మనకి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ, ఒక్కోసారి అనిపిస్తుంది ఏం లేదు అన్నీ ఉన్నాయి. అసలు అది వర్ణించడానికి కూడా చెప్పలేం మాస్టర్స్, అది మనం అనుభవించేటప్పుడు అర్థమైద్ది. చూడండి ఇక్కడ మహా సౌందర్యమూర్తిగానో మహా సంపద స్వరూపుడిగానో ఏ దౌర్భాగ్య దామోదరుడిగానో నివసించడం కోసం ఈ భూతలం మీదకు తాము రాబోవడం లేదని జన్మించడానికి ముందే ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే మనం వీటి కోసం రావట్లేదని మనం జన్మించడానికి ముందే తెలుసు. ఇలా తలం మీద జీవించి భావ పరిపక్వత జ్ఞానోదయాన్ని కొనసాగించి ఆత్మ పరిపూర్ణతత్వాన్ని స్వయంగా పొందడమే ప్రతి ఒక్కరి మహాదశయం. ఇలా తలం మీద ఇతర తలాల మీద జన్మలను స్వీకరిస్తున్న సర్వ చైతన్యాలకు జీవిత అవకాశమే పరమ పెన్నిది. తనతో శాశ్వతంగా స్థిరపడి ఉండే మహోద్భాగ్యం ఇదే. చూడండి అంటే ఈయన కూడా అదే చెప్తున్నాడు. మనల్ని మనం వ్యక్తపరచుకోవడం కోసమే ఇది. మనం ఈ భూమి మీదకి వచ్చింది ఏంటంటే ఎలా పడితే అలా బతకడం కోసం కాదు, బిచ్చగాడి కాస ఇలా ఇలా కాదు, దౌర్భాగ్యంగా ఆ, ఇలా కాదు మనము అని చెప్తున్నాడు ఈయన. తెలుసు మన భావం అంటే మనలోకి వచ్చే ఆలోచన తీసుకొని దాన్ని భావ వ్యక్తీకరణ చేసుకొని ఆ యొక్క జ్ఞానము అంటున్నాడు ఆయన కూడా, కానీ జ్ఞానమేం కాదది. అది మనలో ఉన్న మన తత్వమే. దానికి మనం పేరు పెట్టుకున్నాం జ్ఞానము. ఎందుకంటే ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్తున్నాం కదా. మరి ఉన్న స్థితిని ఏమనాలి, ఇంకొక స్థితిని ఏమనాలి, అక్కడ మనకు రెండు ఘర్షణలు ఏర్పడతాయి. ఆ ఘర్షణ ఏర్పడుతున్నప్పుడు ఏంది, ఉన్నతమైన స్థితికేమో జ్ఞానము అని పెట్టుకున్నాము, అంతకు ముందు ఉన్న స్థితికేమో హ్యుమానిటీ అని పెట్టుకున్నాం, మానవ జీవితం అని పెట్టుకున్నాం. కానీ అదే మానవ జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది, అక్కడ కూడా జ్ఞానంతోనే స్టార్ట్ అయ్యింది అంతకు ముందుతో పోల్చుకుంటే. అందుకే అది తప్పు కాదు, ఇది తప్పు కాదు, భవిష్యత్తు తప్పు కాదని మనం ఎందుకు అనుకుంటున్నాము అంటే అది అంతకుముందు జీవించేసాము, దానికన్నా ఇది ఉన్నతంగా ఉంది కాబట్టి దీనికి జ్ఞానం అంతే. కానీ ఆ అంతకుముందు జీవించింది కూడా జ్ఞానంతోనే జీవించాం. మనము పరిపక్వతో అభివృద్ధి చెందుతూ వెళ్తున్నాం కాబట్టి, మార్పుకు లోనవుతున్నాం కాబట్టి, మార్పుకు లోనయ్యే ప్రతి ఉన్నతమైన దానికి ఒక జ్ఞానం అన్న పేరుని మనం పెట్టుకున్నాము. దానికి ఏం చేసామంటే దైవత్వ స్థితి అని పెట్టుకున్నాం మనం. నిజంగా చెప్పాలంటే దైవం అనేది ఏం లేదు ఇక్కడ. నీ స్థితి ఉంది అంతే. నువ్వు పరిణితి చెందుతూ పోతూ ఉన్నావు. నిరంతరమైన జీవితంలో నువ్వు ఎదుగుతూ వెళ్తున్నాము. నువ్వు ఎదుగుతూ వెళ్తున్నప్పుడు దానికి ఏదో ఒక నామకరణ చెయ్యాలి నువ్వు. ఆ నామకరణ ఏం చేసాము అంటే ఈ లక్షణాలు ఉంటే దైవత్వ స్థితి అన్న నామకరణం మనమే ఇచ్చేసాము. ఎందుకు అంటే అంతకుముందు ఉన్నది కూడా మనం ఏం చేసాం, గ్రంథాల్లో చెప్పింది ధర్మం అనే దానికి కట్టుబడి అంతకుముందు కూడా చేసాము. మరి అది కరెక్టే, అది కూడా దైవత్వమే. అది దైవత్వం కాదు అని అనకూడదు మనము, దైవత్వమే. పరిణితి చెందాము అంతే. ఇప్పుడు మార్పు అనేది ఉంది కదా ఇక్కడ, అలా అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ జన్మ తీసుకున్నాము, వేరే లోకాలలోనూ జీవించవచ్చు. అన్ని అన్ని చైతన్య అంతా ఒక్కటే మాస్టర్. చైతన్యము ఇలా తల అంతా ఒక్కటే. ఒక్క ఆలోచన మీరు చెయ్యండి ఇక్కడ కూర్చొని, అనేక తలాలలో ఎంత దూరం పోవాలో నీ ఆలోచన అంత దూరం పోయి అక్కడ ఉన్న వాళ్ళకి టచ్ అయ్యిద్ది. అదే ఎక్స్పాండ్ అవ్వండి అని చెప్పేది అందుకనే.
చూడండి, అంటే ఇది గినక అర్థమైతే ఇమ్మోర్టాలిటీ అనేది కూడా మీకు కనుక ఏమి అనిపించదు మాస్టర్, అది సహజ లక్షణం కదా అనిపిస్తుంది మీకు. అధిరోహణం అనేది మన సహజ లక్షణం కదా. వంకాయ కూర ఎట్లా చేస్తున్నామో, చింతకాయ పచ్చడి ఎట్లా నూరుతున్నామో, అది కూడా అంతే కదా అనిపిస్తుంది. అంటే దాని మీద కూడా పెద్ద కాంక్ష కూడా ఉండదు మనకి. అంటే అదేదో సపరేటు, అదేదో చెయ్య అన్నది ఉండదు. సహజ లక్షణంగా అయిపోయి దానిని కూడా అతి సునాయాసంగా ఈజీగా స్వీకరిస్తావు అంతే. ఇప్పుడు నాకు వంట రాదు, ఒక 20, నేనైతే 20 ఏళ్ళ వరకు కూడా వంట రాదు నాకు. తర్వాత ఏం చేశా, అది రాదు, వంట రాదు వంట రాదు అని అనుకుంటూ ఉంటే నాకు రాదు కదా. తర్వాత దాన్ని ఏం చేశానంటే చిన్నగా చేస్తుంటే ఓకే వస్తుందిలే అని చెప్పేసి పెట్టుకుంటే నాకు ఇలా ఏమైంది, వంట సహజమైపోయింది కదా. దాన్ని నేను వేరే రకంగా చూడలేను కదా ఇంకా. అలాగే నీ మస్తిష్క సామర్థ్యంలో దీన్ని నింపుకుంటూ పోతున్నప్పుడు నీకు అధిరోహణం అనేది కూడా ఏంటి అంటే కష్టం కాదు, చాలా జడ్ ఈజీ, ఇంకేమనిపించదు, నీకు మాట కూడా రాదు. ఎవరన్నా అయ్యో అమరత్వం కదండి హయ్యర్ ఎక్స్ప్రెషన్ అదే అబ్బా అసలు దానికోసమే నన్ను చెప్పినా నీకు ఏమనిపించదు. ఇది మన సహజ లక్షణమే కదా, సరే ఇప్పుడు జీవిస్తున్నాం, తర్వాత దాంట్లోకి వెళ్తాం, తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్తాం, అంతే కదా అని అర్థమైద్ది మనకి. అలా రావాలి మన బ్రెయిన్, మన సామర్థ్యం అనేది ఆ యొక్క స్థితికి చేరుకోవాలి. అప్పుడు క్షణపాటులోనే నీకు నువ్వు ఉన్నతమైన దానికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఉన్నతమైనది ఏం కాదు, నీ సహజ లక్షణానికి వెళ్తావు నువ్వు అంతే. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేది, బయటికి వెళ్ళాలంటే అందరిలో తిరగలుగుతామా లేదా, మనం డిఫరెంట్ ఏమో, ఆ, మనతో ఎవరు అంతగా ఆ, అంటే ఒక స్థితిలో ఎవరు మనతో అంతగా ఎవరు అంటే ఉండరేమో, ఆ, మనం ఇలాగే జీవించాలేమో అని అనుకునేదాన్ని నేను కూడా ఒకప్పుడు. ఎందుకంటే ఎవరు ఉండేవారు కాదు. అది 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 సింగిల్గా జీవించటం అయ్యేది. ఏది అప్పుడు నాకు అనిపించింది, కాస్త ఒత్తిడికి గురయ్యేదాన్ని అప్పుడు నేను. ఏంటి ఇలా ఉండేది, నా దగ్గర ఎవరు ఉండరు, ఉన్న ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోతున్నారు, ఆ, మాట్లాడటానికి ఎవరు ఉండరు, ఏంటి ఇది ఏంటి అని కాస్త ఒత్తిడికి గురయ్యేదాన్ని నేను. ఏంది ఇది ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని. కానీ తర్వాత ఏమైంది, నేను నా సహజత్వానికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏమైంది, వన్నెస్లో ఉంటూ నాకు ఏం అనిపించట్లా. ఓకే ఇండివిజువల్ జర్నీ ఇప్పుడు కూడా, అయినా అందరిలో ఉండగలుగుతున్నా, అందరితో చేయగలుగుతున్నా, తామరాకు మీద నీట బుట్టులాగా జీవించగలుగుతున్నా. ఇది జ్ఞానం అది జ్ఞానం కాదు అని చెప్పేసి ఏం లేదు, ఇక్కడ సహజమైపోయా. 100 మందితో మాట్లాడినా ఆనందంగా మాట్లాడొచ్చు, అసలు 100 మందిలో మాట్లాడకుండా కూడా ఉండొచ్చు. నన్ను ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసేది లేదు. అంటారు కదా ఈ చైతన్యం ఇవి సెట్ కావు అవి ఇవి అని. లేదు, వాటన్నిటినీ దాటి సహజంగా అయిపోవాలి. అప్పుడు నీకు ఇంకా అర్థమయ్యిద్ది అక్కడ. నేను వేరు కాదు వీరు వేరు కాదు అనేది అప్పుడు మనకు అర్థమయ్యిద్ది. అంతా ఉన్నది ఒకటే. కాకపోతే ఏంటి అంటే నాకు తెలుసు అంతే, ఈ యొక్క పరిణామ క్రమంలో పోతూ ఉన్నా కాబట్టి నాకు అర్థమవుతుంది అంతే. కానీ నా ఆలోచనతో పాటు నాతో ట్రావెల్ చేసే వాళ్ళకి ఏంది, వాళ్ళకి జ్ఞానం తెలియాల్సిన అవసరంలా, నా ఆలోచనని ట్యాప్ చేసుకోవచ్చు వాళ్ళు. తిని ఎలా ఆలోచిస్తుంది, తిని ఈ వంట ఎలా చేస్తుంది, తిని ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తుంది అని చూసినప్పుడు వాళ్ళకి ఏమర్థమైద్ది, జస్ట్ మనం ఎలా చేస్తున్నామో అలా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళ జ్ఞానంతో పని లేదు, అప్పుడు సామూహికంగా వాళ్ళు రాబడతారు. అది ఇక్కడ చూడండి, నీ తండ్రి తండ్రి అయిన వాడే నిన్ను ఇప్పుడు తన తల్లిగా ఎంచుకున్నాడు. ఇందాక సార్ పాట పెట్టాడు కదా విశ్వనాథ్ సారు, అదే ఇది, నీ తండ్రి తండ్రి అయిన వాడే నిన్ను ఇప్పుడు తన తల్లిగా ఎంచుకున్నాడు. తన వంశంలో తాను మళ్ళీ జన్మించాలని ఆయన ఓ శతాబ్దపు ముందు నుంచే సంకల్పించుకొని ఉన్నాడు. నీ రక్తాన్ని పంచుకొని పుట్టబోయే ఆ అవకాశం నీ సంకల్పం ద్వారా ఆయనకి ఇప్పుడు లభించింది. తన వ్యక్తిత్వ ప్రకటన తగ్గ దేహాన్ని ఆయనకు నువ్వు సమర్పించబోతున్నావు. వంశక్రమంలో ఇన్నాళ్ళుగా ఆయన నిరీక్షిస్తూ ఉన్నది ఈ స్వరూప మూర్తిత్వ శరీర ఫలప్రాప్తి కోసమే. ఇప్పుడు ఈ ఈ సమావేశంలో ఉన్నవారి కాంతి దేహాల ఆవరణంలో గర్భోత్పత్తి కోసం ఎంతో కాలం నుంచి నిరీక్షిస్తున్న చైతన్యాలు బారులు తీరి ఉన్నాయి. చూడండి, ఇందాక పెట్టిన పాటకి సేము, తల్లిగా కొడుకుగా, నా అమ్మకు మళ్ళీ బిడ్డగా, నాకు తల్లిగా అన్న పాటలో ఈ పాట ఈ యొక్క పాయింట్లను చూసుకుంటే క్లియర్ కట్గా అర్థమయ్యిద్ది.
మనమే రొటేట్ అవుతున్నాం మాస్టర్స్, ఏమి అవ్వట్లే, ఇక్కడ మనమే రొటేట్ అవుతున్నాం. ఆ రొటేట్ అవుతూ అవుతూ వస్తూ ఇక్కడ ఏం చేసామంటే ఇంకా లేదురా నాకు ఈ శరీరం చాలు అన్న కాడికి వచ్చేసాం మనం. ఇదే శరీరంతో మనకు మళ్ళీ మరు జన్మ లేదు. ఈ జన్మే, ఈ జన్మే ఉన్నతమైన జన్మ. ఈ జన్మే నిరంతరం నిరంతరం కొనసాగే జన్మ. ఇదే అమరత్వం. అమరత్వం ఇదే మాస్టర్స్ ఇక్కడే. నేనేమంటా భూతలం కూడా స్వర్గమే కదా. ఆ పైతలాలతో పోల్చుకుంటే వాళ్ళే కిందకు వస్తున్నారు. అప్పుడు ఇదే స్వర్గమైనప్పుడు సశరీరంతో ఇక్కడే జీవిస్తారు. ఏం చేస్తాం ఇక్కడ అంటే ఖచ్చితంగా దానికి తగ్గ ఏర్పడుతూనే ఉంటాయి. మనమే కదా అంతా క్రియేట్ చేసేది. ఇంకా ఆత్మ అనేది ఇంకేం చేస్తుంది, ప్రతిసారి రొటేట్ అవుద్ది. ఇంకా ఆ, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఇంతే నిరంతరం మన గమనం అమరత్వాన్ని సిద్ధించుకొని ఈ సువర్ణ యుగంలో ఏ వ్యాధులు ఏ మరణాలు ఏమీ లేకుండా నిరంతర జీవితం కొనసాగటానికి మార్గంగా ఆ సువర్ణయుగ సృష్టికర్తలుగా భౌతిక అమరత్వ ప్రతినిధులుగా మనం వచ్చాము. మనం వచ్చాం, మీరు వచ్చారు, మనమంతా ఎన్నుకున్నది ఇదే. అందుకని ఇక్కడికి వచ్చి మనం ఆగాము, ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తున్నారు. ఓకేనా మాస్టర్స్? ఎవరన్నా మాట్లాడండి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి మాస్టర్స్. ఎస్ మేడం. డౌట్స్ ఏం లేదు మేడం, బాగా చెప్పారు. ఎవరన్నా మాట్లాడొచ్చు మాస్టర్స్, అడగొచ్చు ఏమన్నా. యాక్చువల్గా నేను ఎక్కువ రాను, చాలా తక్కువ మేడం నేను ఇట్లా జూమ్ సెషన్కి రావడం. డౌట్స్ ఏం లేవు మ్యామ్. మన ఒరిజినాలిటీని మళ్ళీ మనం కామన్ థాట్ చేసుకుంటున్నాం. రైట్. ఆ కామన్ థాట్ కోసమే ఇదంతా మేడం. క్షణంలో కూడా కామన్ థాట్ అవ్వడానికి మనకు స్పేస్ ఉంది మేడం. ఎస్ మ్యామ్. ఉమ్. మేడం నేను పాతది అడుగుతున్నానని కాదు, ఏంటి అంటే ఒకటి ఏంటి ఎవ్వరు భూమి మీద నుంచి మరణించకుండా ఉండే భూమి సరిపోదు కదా అనేది ఒకటి చిన్నది. రైట్ మేడం. భూమి మీద ఆ, అంటే చూడండి ఇక్కడ థాట్స్ అప్పటికి మన ఆలోచన సంవిధానంలో చాలా గొప్ప గొప్ప మార్పులు వస్తాయి మేడం. ఆ గొప్ప గొప్ప మార్పులకి మనకి ఎక్స్పెండ్ చేసుకోగలుగుతాము. అట్ ద సేమ్ టైం అప్పటికి ఇప్పుడు ఎంతమంది అందరూ ఫిజ్ చివరికేమో ఫిజికల్ ఇమ్మోర్టాలిటీస్ భూమి మీద రాబోతారేమో. దైవలోకం కదా, సువర్ణయుగంలో మరి ఫిజికల్ ఇమ్మోర్టాలిటీస్ ఉంటారేమో. దాన్ని ఎంచుకుంటూ ఎంచుకుంటూ పరంపర చాలా కొనసాగిద్ది మేడం. దీనికి అంటే ఇంకా చెప్పాలంటే క్లియర్ కట్గా చాలా సబ్జెక్ట్ అవతల ఉంది మేడం. మనం ఇది ఫ్రీ ఇంకొకసారి డిస్కషన్ అమరత్వంలో డిస్కషన్ చేసుకుందాం మేడం, ఒక సెషన్ పెట్టుకొని. ఎస్, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే, అది ప్రతి ఒక్కరికి వస్తుంది అది, భూమి సరిపోదు కదా అని. అంటే ఈ భూమి లాంటి భూమిలు ఎన్నో ఉన్నాయంటారు కదా. సో అలా ఈ తలం కాకపోతే మనం ఏ తలంలో అన్నా నచ్చిన తలంలో వెళ్ళి ఉండొచ్చు కదా. అండ్ మళ్ళీ భూమికి రావాలి అంటే మనము మళ్ళీ బాల్ ఆఫ్ లైట్ నుంచి శరీరం చేసుకుని రావచ్చు కదా. ఎస్ మేడం. ఇప్పుడు మీరు వినే ఉంటారు, కొంతమంది మనము అవధూతలు కావచ్చు, కొంతమంది అంటే కొంతమంది దేవుళ్ళు కావచ్చు, కొంతమందికి అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అంటే వాళ్ళు వచ్చి అక్కడ ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా మనకు తెలియదు ఒక్కొక్కసారి. అంటే వాళ్ళ వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ అసలు బయటికి రాదు మేడం. వీళ్ళు ఎవరికి పుట్టారు ఏంటి అనేది తెలియదు. కొంతమంది దేవుళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ సేకరణ కోసం మనం వెళ్ళినా కానీ వాళ్ళ యొక్క అవి మనకు తెలియవు. అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ తీసుకొని వాళ్ళు మళ్ళీ ఈ యొక్క యొక్క శరీర స్థితిలోకి వచ్చి ఉంటారని నేను అనుకుంటా మేడం. యా, ఈవెన్ కుంభమేళా కూడా అంతే కదా మ్యామ్. చాలా మంది వస్తారు, చూస్తూ చూస్తూ ఉండగానే తెలియకుండా మాయమైపోతారు కదా. ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో అన్నది కూడా తెలియదు కదా. ఎస్ ఎస్ మేడం.
ఇప్పుడు మనం మామూలుగా అంటే షిరిడి సాయిబాబా గురించి కూడా అదే అనుకుంటారు కదా మేడం. ఆయన అసలు అంటే ఓకే, ఆయన మరి మనకి ఇక్కడ తీసుకున్నాడు కానీ అంటే కొన్ని నిగూఢమైన అంశాలు కొన్ని కొన్ని ఉన్నాయి మేడం. కానీ ఇక్కడ అమరత్వాన్ని సిద్ధించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాటిని ఇంకా మనం పర్ఫెక్ట్గా డీకోడ్ చేసుకోగలిగితే మనకి చాలా బాగా అర్థమైద్ది మేడం. మేడం మేడం చెప్పండి మేడం. అమరత్వం ఉంది అని తెలుసు. ఆ అమరత్వ జ్ఞానం అంటే సపరేట్ గా ఏమైనా ఉందా మేడం ఈ రామ్తా నాలెడ్జ్ లో? లేదు లేదు మేడం, సపరేట్ జ్ఞానం ఏం లేదు, డిస్కషన్ అంతే. అది అమరత్వం అని తెలుసు కానీ దానికి సంబంధించిన ఇప్పుడు సోల్ బుక్ ఉంది. సోల్ కు తగ్గట్టు సోల్ ఎందుకు వచ్చింది, ఎట్లా జన్మ తీసుకుంటుంది, దాని పర్పస్ ఏంటి అనేది ఎలా వివరంగా ఉందో ఇప్పుడు లేదు లేదు అమరత్వం మేడం, అంటే కూడా అదేం మనం లేదు మేడం. దీని తర్వాత ఇచ్చేయాలి, దీని తర్వాత ఇచ్చేయాలి అనేది ఏమైనా 1 by 1 టాపిక్ ఏమైనా ఉందా మేడం? లేదు లేదు మేడం, అదేం లేదు. వైట్ బుక్ లో మొత్తం సమగ్ర సమాచారము వైట్ బుక్ లో ఉంది మేడం. ఒకటి హలో రామ్తా ఏదైతే చెప్తాడో 101 క్లాస్ కానీ 201 క్లాసులు కానీ ఈయన ఏమైతే హలో చెప్తాడో వినిపిస్తుందా మేడం? హలో, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. ఆ, రామ్దా ఏదైతే చెప్తాడో 101 కానీ 201 కానీ ఈయన ఏదైతే స్పెషలైజేషన్ చేసి అమెరికాలో ఎన్లైట్మెంట్ స్కూల్లో చెప్తాడో అందులో ఉన్న ఆయన బోధించే సమగ్ర సమాచారము రామ్తా వైట్ బుక్లో ఉంది మేడం. అది నేను ఎందుకు చేస్తున్నానంటే డీకోడ్ చేసుకునగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళకి అర్థమైద్ది మేడం. అది సమస్తము అందులో ఉంది. ఒక టెక్స్ట్ బుక్ ఎలాగో టెక్స్ట్ బుక్ మనం 10th క్లాస్కి కానీ అలా ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం గ్రూప్స్కి కానీ కాంపిటేటివ్ ఫీల్డ్కి కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువ టెక్స్ట్ బుక్స్ చదవండి అంటారు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో సమగ్ర సమాచారం అంతా ఉంటుంది, మనం వెతుక్కోలేమన్నమాట. కానీ ఈ వైట్ వైట్ బుక్ కి అనుసంధానమే మేడం కాదా మేడం ఈ వైట్ బుక్ రామ్తా లోనే ఉంది తెలుగు మేడం, బుక్? వైట్ బుక్ లోనే ఉంది మేడం. అది ఎప్పుడు అర్థమయ్యిద్దంటే మేడం, నేను చెప్తున్నా కదా మీకు ఎందుకు నుదుటి మీద ధ్యాస అన్న దాన్ని తీసుకొచ్చాము అంటే నుదుటి మీద ధ్యాస చేస్తున్నప్పుడు నీ బ్రెయిన్ సామర్థ్యం అనేది ఎక్స్పెండ్ అవటం జరిగింది మేడం. ఎక్స్పెండ్ అవడం జరిగినప్పుడు నీ ఆత్మ సామర్థ్యం, నీ బ్రెయిన్ సామర్థ్యం తెలుస్తుంది నాకు కూడా. ఈ వారం నుంచి ఒక ఓన్లీ మనం కోరుకున్న దాని వరకే దృష్టి పెట్టినా కూడా సంథింగ్ ఏదో ఒక రకమైన ఎనర్జీగా కూడా ఫీల్ అవుతున్నాను. రైట్ మేడం. అప్పుడు ఏమైందంటే మన ఆలోచన విధానం షిఫ్ట్ బై షిఫ్ట్ ధ్యానం మార్పు చెందింది. ఇన్నాళ్ళు అలవాటు కదా, ఆ ధ్యానం చేయాలన్నా కూడా ధ్యానం మీదకి వెళ్ళట్లేదు, నుదుటి మీదకి ఆ నేను అనుకున్న సంకల్పం మీదకే వెళ్తుంది ధ్యాస. రైట్ రైట్ మేడం. అది ఏమైంది అంటే చివరికి ఎందుకు ఇక్కడ వైట్ బుక్ అనేది మనం మామూలుగా అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకుంటేనే వస్తది అని అంటున్నారు. మినిమం 70,000 అలా ఉంటది అని అంటున్నారు. ఎంత కాస్ట్, ఎక్కడ ఉంటది, ఏమైనా మేడం చెప్పగలుగుతారా? మీకు కావాలి అంటే 2000 అయిందంట మేడం. గ్రూప్ లో షేర్ చేశారనుకుంటా మేడం, రామ్తా క్రియేషన్ వర్క్ షాప్ అని గ్రూప్ ఉంది, దాంట్లో వైట్ బుక్ పెట్టారు, తెలుగు బుక్ అయితే పెట్టారు. ఇందులో కూడా ఉంది మేడం, మన శశి మేడం పెట్టారు. ఇందులో వైట్ కూడా బుక్ ఉంది అనేది ఎక్కడ దొరుకుతుంది మేడం? మేడం. రామ్తా తెలుగు బుక్ వైట్ బుక్ అంటారు, ఇంగ్లీష్లో కూడా అదే ఉంటుంది. మన గ్రూప్లో ఉంది మేడం. మీకు షేర్ చేయాలంటే తర్వాత సార్ షేర్ చేస్తారు. ఒరిజినల్ కావాలి అనుకుంటే మనకు అమెజాన్లో దొరికిద్ది మేడం, 2000 అయిద్ది. అది మేడం మీకు కావాలి అంటే సారు చెప్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ ఇక్కడ థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎందుకు చెప్తున్నా, రామ్తా కూడా ఎందుకు పదే పదే సృష్టికర్త సృష్టికర్త అని చెప్పాడు అంటే ఆ ఆ సృష్టిని చేయడంలో నీ మస్తిష్క సామర్థ్యాన్ని నువ్వు వికసించుకున్నప్పుడు నీకు సహజంగానే అమరత్వం నీలో ఉంది, అది బయటకు వస్తుంది అంతే. ఏదైతే సింపుల్ అని చెప్పేసి నీ సహజం అయిపోతా, ఆ సహజతత్వం కోసమే ఆయన క్రియేషన్ అనే దాన్ని బాగా చేయమంటాడు. గ్రీన్ బుక్ అంటారే మేడం, ఒకటి గ్రీన్ తెలుగు
గ్రీన్ రామ్ తెలుగు తల్లి. ఏమో లేదు మేడం. గ్రీన్ నాకైతే ఈ గ్రీన్ తెలుగు ఇవి తెలియదు మేడం. ఒకటి ఇంగ్లీష్ ఉమ్, బుక్ ఉంది, ఒకటి తెలుగు పీడిఎఫ్లు ఉన్నాయి. ఇంకా ఒరిజినల్ ఉమ్. కావాలంటే మనకు అమెజాన్లో దొరికిద్ది మేడం, అది మేడం. అంటే ఇప్పుడు కాదు, నేను ఛానల్ లైన్ తీసుకుని 2-3 ఏళ్ళు అవుద్ది. గ్రీన్ బుక్ ఉందండి నా దగ్గర తెలుగులో. అయితే టెస్ట్ లాగా ఉంటుంది. గ్రీన్ కవర్ ఉమ్. అయి ఉంటుంది మేడం. పైన కవరు. రైట్ మేడం. ఓకే. ఓకే ఓకే మేడం. అది ఇది ఒకటే కదా? ఒకటే మేడం. ఓకే, కాకపోతే థ్యాంక్ అందులో యూ. ఏంటంటే అక్షరాలు దగ్గరగా ఉంటాయి, పీడిఎఫ్లో ఏంటంటే కాస్త చదవటానికి నీట్గా ఉంటుంది అని చెప్పేసి పీడిఎఫ్ ప్రిఫర్ చేస్తారు మేడం. ఓకే ఓకే, ఉమ్. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఈరోజు నేను చెప్పే క్లాసు ఎలా అనిపించింది? ఉంది మేడం, ఓకే, క్లియర్ అర్థమైంది గా కదా? చెప్పారు. థ్యాంక్ యూ మేడం, అర్థమైంది. చాలా బాగా చెప్పారు. మీరు రైట్. కొండ బద్దలు కొట్టేస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. సారేమో ఇంగ్లీష్ టీచర్ లాగా సాఫ్ట్ గా చెప్తారు, మీరు మ్యాథ్స్ టీచర్ లాగా దిస్ ఇస్ ఎట్ అని చెప్పేసి ఇది ఇంతే అని చాలా బాగా అర్థమయ్యేటట్లు అంటే బాగా చెప్పారు. ఐ మీన్ టు సే మన థ్యాంక్ యూ మ్యాథ్స్ థ్యాంక్ టీచర్ ఎట్లా చెప్తారో మీరు అలాగా పవర్ఫుల్ గా చెప్పారు అనిపించింది నాకు. సార్ సాఫ్ట్ గా ఇంగ్లీష్ టీచర్ లా చెప్పారు. రైట్ రైట్ సార్, కొద్దిగా నాది పవర్ఫుల్ గానే వస్తుంది సార్, నా ఆ, వాయిస్. బాగుంది మేడం, బాగుంది, అయినా బాగుంది. యా మ్యామ్, మీరు చెప్పాలనుకున్న పాయింట్ చాలా క్రిస్టల్ క్లియర్ గా కన్వే చేసేసారు. రైట్. మేడం బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ బాగా థ్యాంక్ యూ మేడం. అర్థమయ్యేలాగా వివరంగా. సార్ చెప్పింది బాగుంది మేడం, మీరు ఇంకా చక్కగా అవును, సార్ నాకైతే చాలా చెప్పింది బాగా కూడా అర్థమైంది బాగుంది. మేడం. అంటే ఇంట్లో ఉండాలి, రెండు ఉండాలి మేడం, మనకి. అంటే ఇంట్లో అమ్మా నాన్న ఇద్దరు ప్రేమగా ఉంటే కుదరదు కదా మేడం, ఒకళ్ళు సాఫ్ట్గా ఉండాలి, ఒకళ్ళేమో అవును, అవును మేడం, ఆ, కరెక్ట్ ఎగ్జాంపుల్, అమ్మా నాన్న అది కరెక్ట్ ఎగ్జాంపుల్. ఆ, ఓకే, థ్యాంక్ యూ. అది మాస్టర్స్. మీరు ఒకటి థ్యాంక్ యూ మాస్టర్స్, మేడం. ఒకటి ఆ, మీ మీద మీరు కేంద్రీకరించుకోండి ఎప్పుడైనా. ఫోకస్ చక్కగా నిరంతరం ఫోకస్లో, నిరంతరం అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనకు అలవాటు కోసం చేస్తారు, అది న్యాచురల్గా అయిపోయిద్ది మనకు ఒక టైం వచ్చేసరికల్లా. ఇంకా సహజంగా అయిపోతాం మనం అంతే. ఆ సహజత్వం కోసమే మనం ఇంతకు ముందు ఏంటంటే ఆ, ఈ కుండలీన్లు కానీ ఈ సహజత్వం కానీ భయపడేవాళ్ళు. అంటే ఈ కుండలీన్ గురించి చెప్పాలి అన్నా కానీ భయం ఉండేదన్నమాట, కుండలీన్ అంటే ఏదో కదా ఏదో కదా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మేడం, ఇవన్నీ సహజం మేడం ఈ ఎత్తు మీద. ఎందుకంటే ఆ స్థితికి మనం చేరుకొని ఉన్నాం కాబట్టి సహజంగానే జీవించగలుగుతున్నాము. చక్కగా మీరు ఎంతెంతగా అయితే వ్యక్తపరచుకోగలుగుతారో అంతంతగా వ్యక్తపరచుకోండి. ఆ, టైం ఎంత అయింది? టైం ఓకే. థ్యాంక్ యూ కృష్ణవేణి మాస్టర్. థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ. ఇంకొక సింహం జూలు విదిలించుకుని వచ్చింది బయటికి. ఓకే ఓకే, ఆ మాత్రం ఉండాలి. అవును, థ్యాంక్ అవును, యూ నాన్న, సూపర్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ రెండు డౌట్స్, ఇంట్రెస్టింగ్ డౌట్స్ అడిగారు ఇద్దరు, ఒకరు సుప్రియ గారు, రెండు హిమలత గారు. మనం సాధనలో వెళ్తూ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ వి మే ఫేస్ సిల్లీ డౌట్స్ అండ్ సమ్ టైమ్స్ సీరియస్ డౌట్స్. అవి ఎలా అంటే మనకు మాత్రమే అర్థమవుతాయి, అది పక్కన వారికి అది సిల్లీగా అనిపిస్తుంది. కానీ ఆ బ్లాక్ క్లియర్ అయితే ఆ సాధకుడు చాలా అడ్వాన్స్ అయిపోతాడు. ఇంకొకటి సీరియస్గా ఉంటాడు, ఇంకొక సాధకుడు తన డౌట్ సీరియస్గా ఉంటాయి. అవి క్లియర్ అయినా సాధకుడు చాలా అడ్వాన్స్ అవుతాడండి. ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నాము, రకరకాల సాధనా పద్ధతులు గతంలో అవలంబించి ఒక స్థితికి చేరుకొని మనల్ని మనం రాంతా విజ్డమ్కి అర్హులు చేసుకొని ఈరోజు ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇట్లా కొంతమంది వారి డౌట్స్ని వ్యక్తపరుస్తారు, కొంతమంది లోపలే ఉంచుకుంటారు. ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంటుంది ఒక సమూహంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ రెండు డౌట్స్ని నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేసే ఓకే, కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సుప్రియ గారు చెప్పారు కదా, అర్థం సరిపోదేమో,
దీన్ని రెండు కోణాల్లో మనం అర్థం చేసుకోవచ్చండి. అమరత్వ జ్ఞానం ఈరోజు కొత్తగా మనం వినట్లేదు, ఈ జన్మలో కొత్తగా వినట్లేదు. అనేక జన్మల్లో ఆత్మ అక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది ఒక ఫిజికల్ బాడీని. చిన్న చిన్న కోరికలు కొన్ని పెట్టుకుంటుంది, పెద్ద కోరికైన అమరత్వం పెట్టుకుంటుంది. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడ ఉన్న డ్రామాలలో పడి రకరకాల కారణాలతో తన అసలైన లక్ష్యాన్ని మర్చిపోతుంది. ఇది ఒక వర్షన్. సో ఈ వర్షన్లో పోయే వాళ్ళు ఉంటారు. చాప్టర్ నేమ్ ఏంటి? మరణమా అధిరోహణమా? కొంతమంది ఒక వర్గం వచ్చి అనేక యుగాల్లో ఇది జరుగుతుంది, ఈ యుగంలో ఈ రోజు అని కొత్తగా జరగట్లేదు. ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి సందర్భంలో మరణం ఉంది అని చెప్పే వాళ్ళు ఉన్నారు, మరణం లేదు అధిరోహించొచ్చని అధిరోహించి చూయించిన వాళ్ళు ఉన్నారు. కింద సమూహంలో వారి వారి ఇష్టాయిష్టాలను బట్టి, వారి నమ్మక వ్యవస్థను బట్టి మరణం ఉందా లేక అధిరోహణ అనే దాని వైపు అకార్డింగ్ టు దేర్ ఫ్రీ విల్ అండ్ చాయిస్ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇంకో వర్షన్కి వద్దాం. అర్థ సరిపోదు. సరే, అన్ని ఆత్మలు సామూహికంగా ఇందాక కృష్ణవేణి చెప్పినట్లు కూడా మెజారిటీ ఆఫ్ సౌల్స్ ఆన్ అర్త్ ఆర్ ప్రిపేరింగ్ దెమ్సెల్స్ ఫర్ అసెన్షన్. వారిని వారు వారి శరీరాలను అధిరోహణ కొరకు తయారు చేసుకునే మార్గంలో మెజారిటీ ఆఫ్ సౌల్స్ ఉన్నాయి అనుకుందాం. అనంతమండి యూనివర్స్. ఇందాక భారతి మేడం గారు కూడా చెప్పారు, అర్త్ లాంటి అర్త్స్ చాలా ఉన్నాయి. సరే, ఇవి కూడా వద్దాం. మన అమాయకపు బ్రెయిన్కి అర్త్ ఒకటే కదా, జనాలంతా నిండిపోతారు, వచ్చిన వారు చనిపోకపోతే అర్త్లో పాపులేషన్ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఈ సిల్లీ డౌట్స్ని సిల్లీ ఎక్స్ప్లెనేషన్స్తోనే మనం చూసుకుందాం. ఒక ఇల్లు ఉందండి, ఒక ఇంట్లో ఒక 5 మంది ఫ్యామిలీ ఉన్నారు. తర్వాత వారికి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టారు, ఆ ఇంట్లో ఉండలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇంటిపైన ఇల్లు కట్టుకున్నారు. హూ నోస్ అండి, ఏమో రేపు పొద్దున సుప్రియ గారికే ఇలాంటి అర్త్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుందాము, అసెండ్ అయిన మాస్టర్స్ అంతా అక్కడ నుంచి ఆపరేట్ చేద్దాము, మనం అసెండ్ అయ్యాం కదా, మనకు బాడీస్ లేకపోయినా మనకు అర్థమవుతుంది, నెక్స్ట్ తరాల వారికి ఎవరైతే ఈ అమరత్వ జ్ఞాన సాధనలో ఉన్నారో వారికి అర్త్ పైన స్పేస్ ఇద్దాము. చాలా డైమెన్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఈ విధంగా కూడా మనం థింక్ చేయొచ్చు అనే దాని కొరకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అర్త్ పోలిన అర్త్ నువ్వు కన్స్ట్రక్ట్ చేయవచ్చు. నేను అమరత్వాన్ని సిద్ధించుకున్నా, కావాలంటే ఇంకో తలంకి వెళ్తా, ఇంకో తలంకి వెళ్తా. మేడం ఫాలో అవుతున్నారు కదా సుప్రియ గారు? ఉన్నారా? ఎస్ మాస్టర్. ఓకే, ఓకే. సి, మీరు అడిగిన దానికి ఇది కొంత ఉపయోగపడుతుంది మేడం. అవుట్ ఆఫ్ దిస్ మీరు మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, దాని చుట్టూ మీ ఆలోచనలని బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. మనకు మనం కన్విన్స్ అయినప్పుడు చాలా ముందుకు వెళ్తాం మళ్ళీ. ఎందుకంటే చాలా ఇయర్స్గా కొన్ని ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకొని ఉంటాం. కొన్ని సందర్భాల్లో బాహ్యం నుంచి వస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ గూడు కట్టుకున్నటువంటి అభిప్రాయం మనలో అలైన్ అవ్వకపోతే మనకు మనంగా ముందు దాన్ని యాక్సెప్ట్ చేయలేం. సో టేక్ సమ్ టైం, కాన్సెప్ట్స్ చుట్టూ కేంద్రీకరణ చేయండి. ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ ఆటోమేటిక్గా అది డిజాల్వ్ అవుతూ వెళ్తుంది. ఇక రెండో అంశం హిమలత గారు అడిగారు. డే 1 నుంచి మనం చెప్పుకుంటున్నామండి. ఒక సాధకుడు సమూహంలో అతనికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కాన్సెప్ట్ విన్నాడు, సరికాని అభిప్రాయాలను తొలగించుకుంటూ సాధనలో పట్టు సంపాదించుకుంటూ ఆరోగ్యాన్ని సిద్ధించుకున్నాడు. ఇప్పుడు తనకు అనుబంధాలు బాగుండాలి అని కోరికను పెట్టుకొని నుదుటి మీద ధ్యాస చేస్తూ ఆత్మీయ అనుబంధాలు అనేసి అనుబంధాలను కూడా సెట్ చేసుకున్నాడు. సృష్టి ప్రక్రియ పట్ల అతనికి పట్టు దొరికింది. నెక్స్ట్ సంపదకు పెట్టాడు. ఆరోగ్యానికి పెట్టినంత ఎఫర్ట్ సంపదకు పెట్టాడు అతను. ఎందుకు? ఎలా సృష్టించాలి, సాధనలో మెలకువలేంటి, లోటుపాట్లేంటి, పదాన్ని ఎట్లా దర్శించాలి, మనసు హెల్ప్ ఎప్పుడు తీసుకోవాలి, మనసుని ఎప్పుడు సైలెంట్ చేయాలి, ఆ సృష్టి ప్రక్రియకు సంబంధించి పట్టు దొరుకుతుంది.
దాంతో అతను అష్టైశ్వర్యాలతో వైభవపేతంగా ఉంటాడు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రామ్తా వైట్ బుక్ని కనెక్ట్ చేద్దాం. ఆ బుక్లో ఒక చోట ఏం చెప్తాడు అతను? కేవలం ఒక ఆలోచనతో, అంతే, ఒక్కటే ఒక ఆలోచనతో నువ్వు నీ శరీరాన్ని కాంతి శరీరంగా మార్చుకోవచ్చు. నీ శరీరాన్ని బాల్ ఆఫ్ లైట్గా మార్చుకోవచ్చు. అధిరోహణ కేవలం ఒక్క ఆలోచన దూరమే. ఆ స్థితికి ఎదగడానికే మన ప్రయాణాలు, మన జర్నీస్, జ్ఞానాన్ని డిస్కస్ చేసుకోవటము, అర్థం చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్ని సాధనలో అప్లై చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఓకేనా హిమలత మేడం? లేరా మేడం? ఓకే. సో ఇది మాస్టర్స్ సింపుల్. అయితే హిమలత గారికి వచ్చిన క్వశ్చనే రామ్తో విజ్డమ్ 3-4 ఇయర్స్ కిందట వింటున్నప్పుడు నాకు వచ్చింది. కొద్దిగా కన్విన్స్ అవుతూ ఉంది ఫిజికల్ బాడీ, కొద్దిగా కన్విన్స్ అవ్వట్లేదు. ఏంటి ఒక ఆలోచనతోనే అమరత్వాన్ని సిద్ధించుకోవచ్చా అని ఐ అటెంప్టెడ్ ఫూలిష్లీ. అంటే బ్లైండ్గా నేను అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తున్నా, కూర్చున్నా, ఈ శరీరం అధిరోహణ సాధించిందన్న థాట్స్తో కొన్ని రోజులు ట్రావెల్ చేశాను. మాస్టర్స్, మీరు ఏం చేసినా శరీరంలో కొన్ని మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. బట్ మీరు పెట్టుకున్న సంకల్పానికి అవసరమైన శక్తి చైతన్యాన్ని యాడ్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. బట్ అక్కడ నుంచి నాకు చాలా క్లూస్ దొరికాయండి. రామ్తా విజ్డమ్ క్రియేషన్ అంటే నువ్వు సృష్టికర్తవు అని చెప్తుంది, నువ్వు అమరుడివి అని చెప్తుంది. నేను వెతికా, నాకు కన్విన్సింగ్ ఆన్సర్ కావాలి. అప్పుడు నాకు వల్లల్ల రామలింగ టచ్ అయ్యాడండి. ఆ వల్లల్ల రామలింగ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, బ్లడ్ ఎటువంటి మార్పులు జరుగుతాయి, బోన్స్లో ఎటువంటి మార్పులు జరుగుతాయి. సో ఇవి మనం డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వన్ ఫైన్ డే, బట్ నాట్ నౌ. ముందు ఈ బేసిక్ ఫౌండేషన్ కాన్సెప్ట్స్ మనకు క్లారిటీ ఉండాలి. నైట్ ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. నేను చేసుకోవాలి అని నిద్ర లేవలేకపోతున్నాను, నేను వినని వైట్ బుక్, నేను ఎన్నో సంవత్సరాల నుంచి వైట్ బుక్ వింటున్నాను, లేదా క్రియేషన్ బుక్ ఏం పెట్టుకున్నాంలే నా మైండ్లో పెట్టుకుంటా, ఎన్నో సెషన్స్ అటెండ్ అయ్యాను, ఇట్లా రకరకాలుగా పర్సనాలిటీ వాయిసెస్ వినపడుతూ ఉంటాయి. ఇవన్నీ ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. మళ్ళీ మెటీరియలైజ్ చేయగలుగుతున్నానా లేదా స్పాట్లో అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. టైం పాస్ చేస్తున్నానా, మనసు హాయిగా రిలాక్స్ అయిపోయింది, ఎటువంటి ఒడిదుడుకులు లేవు, ఈ జ్ఞానం వింటుంటే శాంతిగా ఉంది, అదే స్థితిలో ఆగిపోతూ ఉన్నారా లేదా, ముందుకెళ్తున్నారా లేదా, ఇవన్నీ ఫిల్టర్స్ జరగాలండి. ఇవన్నీ ఫిల్టర్స్ జరుగుతూ 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 ముందుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అమరత్వం అన్న దానిని మీకై మీరు అట్రాక్ట్ చేస్తారు. ఎవరో అందించారు, ఎవరో ఇస్తున్నారని కాదు. ఆ ఫ్రీక్వెన్సీ అమరత్వానికి ఒకటి ట్యూన్ అయి ఉంటుంది నేచర్లో, విశ్వంలో. సాధకుడు తన్ను తాను అన్ని ఫిల్టరేషన్స్ తొలగించుకుంటూ క్రియేషన్ ప్రక్రియలో పట్టు సంపాదించుకుంటూ తన ఫ్రీక్వెన్సీని హైగా తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా రెండు అలైన్ అయిపోతుంది. సపరేట్గా అక్కడ ఏమి ఉండదు ఇంకా. సో ప్రతి ఒక్కరూ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనం పుష్ చేసుకోవాలి. ప్రోగ్రెస్ మనకు కనపడాలి. ఎక్కడ మనం ఆగిపోకూడదు, రిలాక్స్ అవ్వకూడదు. చాలా జన్మల్లో ఆగిపోయాం, చాలా జన్మల్లో హాయిగా రిలాక్స్ అయ్యాం, చాలా చాలా డ్రామాలు చేసాం గతంలో. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. పడుకునే ముందు ఖచ్చితంగా ప్రాక్టీస్ పెట్టుకోండి. రేపు మాత్రం మనం ఖచ్చితంగా గైడెడ్ ప్రాక్టీస్ సెషన్లోనే చేసుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్లో ఉండాలి. ఇది మీకు మీరు చెక్ చేసుకోవాలి. ఏం ఆపుతుంది ప్రాక్టీస్ చేయకుండా? అలసత్వమా, ఆధ్యాత్మిక నిర్లక్ష్యమా, ఆధ్యాత్మిక సోమరితనమా? చెక్ చేసుకోవాలి ఎవరికి వారు మళ్ళీ. ఓకే, ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. ఇఫ్ నాట్ మనం క్లోజ్ చేసుకుందాం.
థ్యాంక్ యూ మ్యామ్ అండ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం కూడా థ్యాంక్ యూ. బాగా చెప్పారు మేడం. సార్ కూడా బాగా చెప్పారు, కానీ మేడం ఇంకా పవర్ఫుల్గా చెప్పారు. బాగుంది సార్. మేడం తరతరాలుగా మా లాంటి మగవారికి జరుగుతున్న అన్యాయం ఇదే మేడం. ఓన్లీ మీరు ఆడవాళ్ళని పొగుడుతున్నారు. లేదు సార్, న్యాయమే. మేడం నేను సమస్త మగజాతిని ఏకం చేస్తాను ఇక. థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి. సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. కీప్ క్రియేటింగ్. రేపు మనం ఖచ్చితంగా గైడెడ్ ఫోకస్ సెషన్లోనే ప్లాన్ చేసుకుందాం. బిఫోర్ దట్ మీ ఇండివిజువల్గా మీరు చేసుకోగలగాలి, ఎక్స్టర్నల్గా అస్సలు డిపెండ్ అవ్వకూడదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి మాస్టర్స్ గుర్తుంచుకోండి, ఏ జ్ఞానాన్ని అయితే మనం రోజు తీసుకుంటున్నామో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది వినే వరకు ఉంటుంది కదా, అంటే నేనేమంటానంటే దానికి స్పేస్ ఇవ్వండి. మళ్ళీ వేరే 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 అలా పెట్టుకోవద్దు. స్పేస్ ఇచ్చినప్పుడు ఏమైందంటే మీకు మీరు అది లోపలికి వెళ్ళి ప్రజ్ఞగా మారడానికి చాలా చక్కగా తయారైద్ది మీ లోపల. విన్నదాన్ని మననం చేసుకోండి అంతే. ఓకే మాస్టర్స్. ఓకే, ఆ సాంగ్ గ్రూప్లో పెడతాను, మళ్ళీ మీరు వినండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్.